ప్రభునామంలో అందరికీ వందనాలు. నా పేరు ప్రభుదాసు. బెరాక పరిచర్యలో పాపిరెడ్డి కాలనీలో నేను పరిచర్య చేస్తూ ఉంటాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను అక్కడ పరిచర్యలో ఉంటున్నాను. ఇటీవల ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరి వైరల్ అవుతున్నటువంటి వీడియో ఉందో దాని విషయంలో నేను కొంత వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా వివరణగా తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియోని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియో విషయంలో అసలు ఏం జరిగింది మీకు నేను కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. జయచంద్ర అన్న, సుధక్క ఫ్యామిలీ గురించి, నాతో వారికి ఉన్నటువంటి పరిచయాల గురించి చెప్పాలంటే, దాదాపు నేను ఎప్పుడైతే సేవలోనికి వచ్చానో 10 సంవత్సరాల నుంచి మరి వారు వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడుకోవడానికి కానీ, మరి చాలా సందర్భాల్లో మేము చాలా క్లోజ్గా ఉంటాం. చాలా సహోదర భావంతో మేము ఇక పరిచర్యలో మరి మేము ఎప్పటి నుంచో నాకు పరిచయం కాబట్టి ఇలాంటి పరిచయంతో మేము ఉండగా, మరి ఈ మధ్య 2023వ సంవత్సరంలో పాపిరెడ్డి కాలనీ అక్కడ ఉన్నటువంటి పరిచర్య నిమిత్తమై ఒక చిన్న స్థలం తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నటువంటి స్థలంలో 3 రూమ్స్ కలిగినటువంటి ఒక ఇల్లు, రేకుల షెడ్డు అక్కడ ఉంది. ఆ రేకుల షెడ్డు పడవేయటం కోసం మరి జయచంద్రన్న అక్కడికి రావడం జరిగింది. అది అనుకోని పరిస్థితుల్లో మరి గోడ కూలి అన్న మీద పడిపోవడం, అక్కడ అన్న ఆ గోడ మీద పడిపోయి ఇక్కడ చనిపోవడం, ఇదంతా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికి మేము బెరాక పరిచర్యలో అందరూ కూడా చాలా బాధపడుతున్నాం. అయితే ఇటీవల మరి ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరి వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోను బట్టి నేను ఈ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి కొన్ని విషయాలు అందరికీ అర్థమయ్యే రీతిలో మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈ వైరల్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మరి అక్క సుధారాణి గారు కొన్ని విషయాలు ఆ వీడియోస్లో చెప్పడం జరిగింది. మరి ఆ స్పాట్లో అన్న చనిపోయినప్పుడు ప్రత్యక్ష సాక్షిని మరి నేనే ఉన్నాను అక్కడ. వివరణాత్మకంగా మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, నిర్లక్ష్యం వల్లనే నా భర్త చనిపోయాడు అనేటువంటి విషయం. అది ఎలా జరిగిందో మొట్టమొదటిగా మీకు నేను వివరిస్తాను. ఈ వర్క్స్ చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఏదైతే ఫస్ట్ నుంచి గోడలు పడేసేటువంటి కొన్ని ఫొటోసు, కొన్ని వీడియోసు నేను ఎప్పటికప్పుడు కొన్ని తీసి అవి మా వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే మా చర్చి గ్రూప్లో, బెరాక చర్చి పాపిరెడ్డి కాలనీ గ్రూప్లో అందరికీ తెలిసేటట్లుగా మరి మన చర్చి పని ఎంతవరకు అయ్యింది, ఇంకా ఎంతమంది సహకరించారు, ఇది సంగతని ఇట్లా ప్రతిరోజు ఏ వర్క్ జరిగినా కానీ, చిన్న వర్క్స్ కాదు పెద్దగా ఏ వర్క్ జరిగినా సరే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫస్ట్ నుంచి నేను తీస్తూ వచ్చాను. ఆ రోజు కూడా మరి ఆ గోడ పడేసేటువంటి విషయంలో దాదాపు మొత్తం అన్నీ కూడా పడేసేసాం, అంతా అయిపోయింది. చివరిగా ముందు ఉన్నటువంటి గోడ అది ఒక్కటి మాత్రమే చివరిగా అది పడేసేస్తే అన్న ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, నేను అన్నకు చెప్పాను, అన్న మరి ఈ గోడ మీరు కింద నుంచి కొడుతున్నారు, అది ఏదన్నా ప్రమాదం అవుతుందేమో అని నేను అన్నతో చెప్పినప్పుడు, అన్న తమ్ముడు నువ్వు కంగారు పడొద్దు, దాన్ని ఎట్లా పడేయాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే అన్న ఆ విషయంలో అనుభవజ్ఞుడు కాబట్టి నేను అన్న మాట కొద్దిగా వినాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా అప్పటి వరకు జరిగినటువంటి పనులన్నీ కూడా కావాలంటే కొన్ని వీడియోస్ కూడా దీంతోపాటు మీకు చూపిస్తాను. ఆల్రెడీ గోడలు పడేసేటప్పుడు కూడా స్టాండ్లు ఉన్నాయి. స్టాండ్ల మీద నిలబడి ఆ మిషన్తో పైనుంచి అన్నీ కూడా పైనుంచి గోడ అన్నీ పైనుంచి కిందకి పడేయడం జరిగింది. ఈ గోడ ఒక్కటే స్టాండ్లు లేకుండా అన్న కొడుతుంటే ఆ రోజు పనికి వచ్చినప్పుడు చెప్పాను, అన్న నేను వెళ్ళి మళ్ళీ స్టాండ్లు తీసుకొని వస్తాను, మనం పైనుంచి పడేద్దాం అని అన్నప్పుడు, అన్న ఏమాత్రం అవసరం లేదు తమ్ముడు, నేను చెప్పినప్పుడు విను,
అది అవసరం లేదు. సింపుల్‌గా పడేసే ప్లాన్ నా దగ్గర ఉంది. నేను పడేస్తాను అని అంటేనే తప్ప, లేకపోతే ఆ రోజు స్టాండ్‌ల మీదే నిజానికి పైనుంచి అది కిందకు తీసివేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. సరే. ఆ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, నేను ఆ వీడియో అక్కడ తీస్తున్నటువంటి టైంలో ఇది గూడా మా చర్చ్ గ్రూప్‌లో అప్‌లోడ్ చేద్దాం. ఎట్లా పడిందో చూస్తారు, ఇట్లా పడేస్తున్నారు, ఇది సంగతి అనేటువంటి విషయం తెలియడం కోసం యాక్చువల్‌గా అది నిమిషం 26 సెకన్లు తీసినటువంటి వీడియో. ఈ వీడియో తీస్తున్నాం. ఇది పడేస్తే తర్వాత అన్నం తినేద్దాం అని నేను నా భార్యతో కూడా చెప్తున్నాను. చెప్పిన తర్వాత నేను ఆ వీడియో తీస్తున్నాను. వాళ్ళు కూడా 2, 3 సార్లు అడిగాను. అన్న అన్నం తిందాం, తర్వాత చేసుకోవచ్చు అంటే, లేదు తమ్ముడు ఈ కొద్దిగా అయిపోతే ఇంకా పనంతా అయిపోయినట్టే కదా! తర్వాత చేసేద్దాం అని 3 సార్లు అన్న ఆ ప్రాంతానికి నాతో సహకారంగా పనిచేయడానికి వచ్చాడు. అన్న ఒక సహకారిగా నా దగ్గరికి రావడం జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవం. ఆ వీడియో అది అసల అది నేను అప్పుడు అడిగాను. అన్న ఇది అవతలకు పడితే పరిస్థితి ఏంటన్నా అని అంటే, ఎట్టి పరిస్థితిలో అవతలకు పడదు తమ్ముడు. అది ఖచ్చితంగా నీ వైపే పడతది. కాబట్టి నువ్వు కొద్దిగా వెనక్కెళ్ళు అని కూడా అన్నన్నాడు. ఈ ఈ పరిస్థితుల్లో నేను ఇంకా అందుకే వెనక్కెళ్ళిపోయాను. బాగా వెనక్కెళ్ళి రోడ్డు మీద నిలబడి నేను ఆ వీడియో షూట్ చేస్తున్నాననమాట. ఇది జరిగినటువంటప్పుడు సడెన్‌గా గోడ పడింది అనుకుంటున్నాను గానీ, దానిలో అన్నున్నాడని నేను గ్రహించలేదు. ఒక్కసారిగా మా బామర్ది కూడా పక్కనే ఉన్నాడు. కానీ ఇది యాక్సిడెంటల్‌గా అనుకోని పరిస్థితిలో జరిగిందే తప్ప, ఇది ఏ విధమైనటువంటి కుట్రపూరితంగానో, ఏ విధమైన ప్లాన్స్ దీనిలో లేవని వివరణాత్మకంగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఆ టైంలో వెంటనే జయచంద్రన్న అని పక్కన ఉన్నటువంటి మార్కు మా బామర్ది పెద్దగా కేకలేస్తే అప్పుడు అర్థమైంది. ఏదో జరిగింది అనేటువంటి విషయం. ఎందుకంటే రాళ్ళు పడి ఆ దుమ్ము అట్లా లెగుస్తున్నటువంటి టైంలో సడెన్‌గా నేను వీడియో ఆఫ్ చేసేసి ఫాస్ట్‌గా వెళ్ళిపోయాను. ఆ టైంలో నేను నా భార్య పక్కన ఉన్నాం అంతే. ఆ సిట్యుయేషన్‌లో ఏం జరిగింది అనంటే దగ్గరికి వెళ్ళిపోయి చూసేసరికి గోడ అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే గోడ ఉందో ఎదురు గోడ యువతలకి నా వైపే పడింది. కానీ అన్నకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో అది అన్న తల మీద పడటం వల్ల వెంటనే జయచంద్ర అన్న అని చెప్పేసి మార్కు వెళ్ళి తల పట్టుకున్నాడు. నేను వెళ్ళి వెంటనే ఆ రాళ్ళు పక్కకు తీసేసరికి కాలు విరిగిపోయి ఉంది. అంటే కాలు విరిగిపోవడం అంటే ఒక పక్కకు తిరిగిపోయిందనమాట. ఆ రాళ్ళన్నీ పక్కకు పెట్టేసాం వెంటనే. దయచేసి పిల్లర్ పడలేదండి. అది పిల్లర్‌తో కూడినటువంటి ఇల్లు కాదు. మళ్ళీ చెప్తున్నాను, అది పిల్లర్‌తో కూడినటువంటి ఇల్లు కాదు. జస్ట్ అది గోడ పక్కన ఉన్నటువంటి గోడ మీద పడింది అంతే. తల మీద పడింది. అయితే ఈ టైంలో ఏం జరిగింది, వెంటనే పైకి లేపారు. వెంటనే నీళ్లు తీసుకురండి అన్నాం పక్క నుంచి. అంటే పక్కన ఎవరూ లేరు ఆ టైంలో. ఎందుకంటే కరెక్ట్‌గా అది 2:30కి కొద్దిగా అటు ఇటు అంతే. ఒక నిమిషం అటు ఇటు ఉంటది అంతే. ఈ 2:30 ప్రాంతంలో జరిగినటువంటి విషయం అనమాట ఇది. ఈ 2:30 అప్పుడు జరిగినటువంటి విషయం ఏం జరిగింది, లేపాడు. పైకి ఇట్లా లేపాడు. లేపేసరికి వెంటనే సెకండ్స్‌లో ఈ చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి ఒక ట్యాప్‌తో ఇట్లా వాటర్ వస్తే ఎట్లా వస్తాయో అలా ఫ్లోటింగ్‌లో బ్లడ్ అట్లా బయటకు వస్తూ ఉంది. ఆ బ్లడ్ అలా బయటకు వస్తున్నప్పుడు దేనితో కూడా ఆపలేని పరిస్థితి. వెంటనే వాటర్ బాటిల్ మేము క్యారేజ్ కని తెచ్చుకున్నాం కదా, వాటర్ బాటిల్ తీసుకొని మొత్తం కడిగేస్తున్నాం. ఎంత కడుగుతున్నా మళ్ళీ వస్తూనే ఉంది. నోట్లో పోస్తున్నాం. అన్న జయచంద్ర అన్న అని చెప్పేసి గుండెల మీద ఇట్లా సవరదీస్తున్నాం, పైకి లేపుతున్నాం. ఏది చేస్తున్నా అన్న కుప్పగొలిపోయాడు. ఏమాత్రం చలనం లేదు. గుడ్లు తేలేసేసాడు. నోట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవుల్లో నుంచి విపరీతమైనటువంటి బ్లడ్ వచ్చేసింది. ఒక్కసారిగా అసలు ఆ టైంలో ఒక విధమైనటువంటి భయాందోళనలోకి వచ్చేసాను నేను. వెంటనే మార్కు అట్లా చేస్తా ఉన్నాడు, నేను చేస్తానే ఉన్నాను. వెంటనే ఫోన్ తీసుకొని వెంటనే ఫస్ట్ చేసింది అంబులెన్స్‌కి ఫోన్ చేశాను. నా ఫోన్‌లోంచి చేస్తున్నాను. నా ఫోన్‌లోంచి కలవట్లేదు. వెంటనే మార్కు ఫోన్ ఇచ్చాడు. బావ దీనిలోంచి చేద్దామని చెప్పాడు. ఆ ఫోన్‌లోంచి చేశాం. ఆయన ఫోన్‌లోంచి కలిసింది. ఫస్ట్ చేసింది నేను ఏ సేవకునికి గానీ లేకపోతే ఎవరికీ చేయలేదు ఫోన్. ఫస్ట్ అంబులెన్స్‌కి ఫోన్ చేయడం జరిగింది. అంబులెన్స్‌కి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళేమన్నారంటే, మేము గచ్చిబౌలి హెచ్‌సీయూ పక్కన ఉన్నామండి. మేము ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు బయలుదేరి వస్తున్నాం అని చెప్పారు. హెచ్‌సీయూ అంటే దాదాపు అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటదనమాట గచ్చిబౌలి రోడ్. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరిపోయారు. వెంటనే సార్ తొందరగా రండి సార్, ఇక్కడ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది, అర్జెంటుగా మీరు రావాలి అని చెప్పేసి వాళ్ళకి అడ్రస్ అవన్నీ చెప్పాను. ఈ లోపలే ఒక 4-5 మినిట్స్ అయిపోయింది. వాళ్ళు కలిసి ఒక పక్క అతనికి చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వాటర్ పెట్టి కడగటం, ఎక్కడైనా ఆగిందా ఏంటని చూడండి. పైనుంచి కింద వరకు బయటికి ఎలాంటి గాయం అనిపించలేదు.
కానీ ఫ్లోటింగ్ అంతా పోతుంది ఎక్కడ అనంటే చెవుల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, నోట్లో నుంచి ఆ బ్లడ్ అంతా కూడా పోవడం జరిగింది. ఇలాంటి టైంలో అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఈ 4, 5 మినిట్స్ దాదాపు అక్కడ అయిపోయింది. వెంటనే అప్పుడు మరి ఆ టైంలో మరి యేసుపాదం అంకుల్ కావచ్చు, అలాగే శ్యాంబాబు గారు కావచ్చు, అలాగే రత్నం గారు, కొంతమంది మరి జాషువా గారు కావచ్చు, మరి కొంతమంది సేవకులు ఆ రోజు ఒంగోలులో ఉన్నారు. ఈ విషయాన్ని మరి అక్కకి ఎట్లా తెలియజేయాలి నేను? ఇప్పుడు ఏదైనా చిన్న కాలు ఇరిగిపోయిందో లేకపోతే చెయ్యి ఇరిగిపోయిందో అంటే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే బాగానే ఉంటుంది అనుకోవచ్చు. కానీ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళకి ఎలా డైరెక్ట్‌గా ఫోన్ చేయాలి? నాకు చేతులు వణుకుతున్నాయి. వెంటనే ఈ విషయం ముందు అంకుల్ వాళ్ళకి తెలియజేయాలి. అక్కడున్నా పర్వాలేదు. వాళ్ళు ఎలాగోలా అక్కకి ఈ విషయాన్ని తెలియజేస్తారనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ అంబులెన్స్‌కి ఎప్పుడైతే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో నెక్స్ట్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. అన్న అప్పుడు ఏమన్నానంటే, అన్న ఎక్కడ తీసుకెళ్ళమంటారు? ఏంటి సంగతి? అనేటువంటి మాట వాళ్ళతో వాడటం జరిగింది. వెంటనే ఓ పక్క ఆ ఫోన్ పెట్టేయడం, మళ్ళీ ఈ పని చూడటం, మళ్ళీ 2 నిమిషాలకి, 3 నిమిషాలకి మళ్ళీ అంబులెన్స్‌కి ఫోన్ చేయడం. సార్ ఎక్కడి దాకా వచ్చారు? తొందరగా రండి సార్. కొద్దిగా సీరియస్‌గా ఉంది. అర్జెంట్‌గా రండి సార్. ఫస్ట్ నా ఉద్దేశం, నా మైండ్ అంతా కూడా అంబులెన్స్ ఇక్కడికొస్తే ముందు అర్జెంట్‌గా ఆక్సిజన్ పెడతారు ఫస్టు అనేటువంటిది. ఎందుకంటే అక్కడికి సెంటర్‌కి కొద్దిగా దూరం ఉంది. చాలా దూరం ఉంది. నేను వెళ్ళి ఇప్పుడు ఆటోలు ఎతుక్కొని లేకపోతే అన్నీ వెతుక్కునేటువంటి టైం కాదది. ప్రతి నిమిషం ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా అంత టెన్షన్‌లో కూడా నేను ఎలాగైనా సరే అంబులెన్స్ వాళ్ళని తొందర పెడుతున్నా, ఫోన్ చేస్తున్నా ఓ పక్క. ఇవన్నీ చేసేటువంటి క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి ఆటో వెళ్తా ఉంటే వెంటనే ఆ ఆటో ఆఫ్ చేశారు అక్కడున్న వాళ్ళు. అయ్యా ఆటో ఆగండి అని చెప్పేసి ఆఫ్ చేస్తే నేనేమనంటే ఆ అంబులెన్స్ అప్పుడు జస్ట్ ఆ ఆటో వచ్చినప్పుడు మళ్ళీ అంబులెన్స్‌కి ఫోన్ చేశాను. సార్ ఎక్కడి దాకా వచ్చారు అనంటే ఆయన అన్నమాట శాంక్టా మేరియా స్కూల్ దాకా వచ్చానండి అని అన్నాడు. శాంక్టా మేరియా స్కూల్ దాకా అంటే దాదాపు వచ్చేసినట్టే. ఇంకో కిలోమీటర్‌న్నర ఉంటది అంతే జస్ట్. తర్వాత ఆలోచన చేసి ఆళ్ళన్నారు పక్కనోళ్ళు అప్పటికి వచ్చినోళ్ళు అన్నారు, "బాబు అంబులెన్స్ దాకా ఉంటే ఇంకా ఇప్పటికే లేట్ అయిపోతుంది. నువ్వు వెంటనే ఏదో ఒకటి ముందు ఎక్కిచ్చేసేయి" అనేటువంటి మాట వాళ్ళల్లో ఎవరో ఒక పర్సన్ అన్నారు. సరే నాకు కూడా అనిపించింది. సరే ముందు అవసరమైతే అంబులెన్స్ మధ్యలో ఆపేసైనా దానిలోకి షిఫ్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ ఆటోలో ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. అసలు అది ఏ ఆటోనో నాకు తెలీదు. అది వీడియోలో జీహెచ్ఎంసీ ఆటో అది అంటున్నారు గానీ అసలు అది నాకు మొన్న వీడియో చూసేంత వరకు అది జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆటో లేకపోతే ఇంకోటి అని నాకు తెలీదండి. వాస్తవంగా చెప్తున్నాను. అయితే ఆటో సార్ కుర్రోళ్ళు ఉన్నారు. యవ్వనస్తులు. అయ్యా బాబు కొద్దిగా రండి మేమిద్దరమే ఉన్నాం. మిగతా వాళ్ళందరూ లేడీస్ ఉన్నారు. నా భార్య ఉంది. తర్వాత చర్చిలో మెంబర్ ఒక ఆవిడ ఉంది. అక్కడ కొంతమంది ఉన్నారు గానీ వీళ్ళందరూ లేడీస్ అనమాట. వాళ్ళెవరు ఆ రాళ్ళెక్కి లోపలికొచ్చి కొన్ని తీగలున్నాయి. అవన్నీ తీసుకొని రావడానికి అవకాశం లేదక్కడ. ఎవరు కూడా తీసుకోవడానికి బయటికి తీసుకురావడానికి అవకాశం లేదు. సరే ఆటోలో ఇద్దరు ముగ్గురుంటే వాళ్ళని బతిమిలాడితే వాళ్ళు కూడా వెంటనే వచ్చారు. వాళ్ళు వెళ్ళే పని ఆపుకొని ఆటో ఆపేసి వెంటనే వచ్చారు. వచ్చి వెంటనే అందరం పట్టుకొని ఇంకిట్లా కాదని చెప్పేసి ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి లేపుకొని ఆటోలో పెట్టేసుకొని వెంటనే ఆ ఆటోలో మార్క్ ఉన్నాడు. ఆల్రెడీ అప్పటికే రక్తంతో తడిసిపోయాడు మార్కు. ఆల్రెడీ చేతులు రక్తంతో అయిపోయినాయి. ఎందుకంటే నేను ఎవరికి ఇప్పుడు ఈ అంబులెన్స్‌కి ఫోన్ చేస్తున్నాను. వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలని అడుగుతున్నాను. ఎందుకంటే నేను వచ్చే సమయానికి ఆల్రెడీ ఆయన తల దగ్గర పొట్టేసుకున్నాడు. బ్లడ్ అంతా కూడా తల దగ్గరే. మొత్తం కూడా తల దగ్గరే. కాబట్టి నాకు బ్లడ్ అవ్వలేదు. వాస్తవానికి. నా చేతులకి అంటింది గానీ, నా బట్టలకైతే అంటలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వెంటనే తీసుకెళ్ళి మార్కు వచ్చాడు. మార్కు లోపల కూర్చున్నాడు. మార్కు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆటోలో కూర్చొని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు ఇట్లా. సీట్‌లో పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత నేను నా బండి తీసుకొని, నా భార్యని ఎక్కించుకొని నేను ముందు వెళ్తాను. అన్న నన్ను ఫాలో చెయ్యి. నేను ఎటు వెళ్తే అటు నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి వెంటనే ఫాస్ట్‌గా నిజంగా చెప్పాలంటే ఆటో కూడా అంబులెన్స్ లాగా అంత ఫాస్ట్‌గా డ్రైవ్ చేశాడు. అయితే ఇది వెళ్తా ఉంది. నేను చెప్పాను కదా శాంక్టా మేరియా దాకా అని వచ్చిందని చెప్పాను కదా. ఈ మధ్యలోనే మాకు అంబులెన్స్ ఎదురొచ్చేసింది. వెంటనే అంబులెన్స్ ఎదురు రాగానే వెంటనే బయటికి దాని ముందుకెళ్ళి ఆటో ఆఫ్ చేసి సార్ అర్జెంట్‌గా షిఫ్ట్ చేయండి. ఇదిగో ఈ పర్సన్ గురించే నేను ఫోన్ చేశానని చెప్పినప్పుడు ఆయన వచ్చి వెంటనే ఆటోలో చెక్ చేశాడు వచ్చి. చెక్ చేసి చేయి పట్టుకొని అన్నాడు, "సారీ సార్ అవకాశం లేదు. మీ ఇష్టం తీసుకెళ్తే తీసుకెళ్ళండి. అవకాశం లేదు. అయిపోయింది" అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇయన్నీ కాదు వాళ్ళు అట్లాగే చెప్తారని చెప్పేసి ఆ ఆటో అట్లాగే వెంటనే ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి కొండాపూర్ హాస్పిటల్‌కి వెళ్ళిపోయాం. నేను ఏఐజీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళానని అక్కడ తిప్పాను, ఇక్కడ తిప్పాను అని చెప్పేటువంటి ఆ మాటలన్నీ కూడా అవాస్తవమైంది. ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పేది గనక తప్పు, నేను చెప్పే దానిలో ఏదైనా లోపం ఉందంటే మీరు ఏమైనా చేయొచ్చు నన్ను. కానీ వాస్తవం చెప్తున్నాను.
అంతా దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుంటున్నాను నేను. ఆ రోజు ఎక్కడా లేట్ జరగలేదు. 2 గంటల 30 నిమిషాలకు అటు ఇటు, ఒక నిమిషం అంతే, 1, 2 నిమిషాలు అటు ఇటు జరిగింది. ఆటోలో ఎక్కించేటప్పుడు 2:43 నిమిషాలు. అనుకోకుండా పక్కనున్నటువంటి మా చెల్లి ఆ ఫోటో ఎందుకు తీసిందో తెలీదు. కానీ ఆ ఫోటోలో కింద 2 గంటల 43 నిమిషాలు అనేటువంటి టైము మొన్న నేను చూశాను. ప్రమాదం జరిగిన దగ్గర నుంచి మేము ఆటోలో అన్ననెక్కించేంత వరకు మ్యాక్సిమం 13 నిమిషాల నుంచి 15 నిమిషాలే అన్న అక్కడున్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ డాక్టర్ అమ్మ వీళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడానికి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. 1కి 2 సార్లు చెక్ చేయించాను. అన్న మళ్ళీ చూడండి మేడం, మళ్ళీ చూడండి, ఇంకొకసారి చూడండి. వాళ్ళు హార్ట్కి ఇవన్నీ ఈసీజీ అన్నీ పెట్టి చూశారు. సార్ నో మోర్ సార్, లేడు అని ఈసీజీ అంతా కూడా నా ముందే, నా కళ్ళ ముందే చూపించారు. ఆ రిపోర్ట్లు అన్నీ వచ్చేసినాయి, వాళ్ళు రాసుకున్నారు, అంతా అయిపోయింది. బయటికి తీసుకొచ్చాం. ఇక చనిపోయిన వ్యక్తి కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు. ఆ రోజు జరిగింది అది. కావాలంటే కొండాపూర్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు ఎవరెళ్ళినా ఒకవేళ ఇవ్వచ్చు, ఎంక్వైరీ చేస్తే దయచేసి మీరు వెళ్ళి టైం కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ టైంకి బాడీని తీసుకొచ్చారు, లేకపోతే ఏ టైంకి వాళ్ళు ఈసీజీ పెట్టారు, చెక్ చేశారు అనేటువంటిది అది మీ విజ్ఞతకి నేను వదిలిపెడుతున్నాను. మీరు చూడొచ్చు కావాలంటే, టైం కూడా చూడండి. అంకుల్ వాళ్ళకి ఎప్పుడైతే చెప్పామో అంకుల్ వాళ్ళు ఏం చేశారంటే కాలేబన్నలకు ఫోన్ చేశారు. అంటే ఎందుకంటే వాళ్ళు ఊర్లో లేరు కదా, అక్కడున్న వాళ్ళు కాలేబన్న ఇక్కడ ఉంటే ఇక్కడ ఫోన్ చేశారు. మరి ఆ విషయాన్ని ఎట్లా చెప్తారు, జాగ్రత్త చెప్పండి అని అంకుల్ చెప్పారట. తర్వాత వాళ్ళు ఎట్లాగో మరి చెప్పారు. అక్కడ ఫస్ట్ కాలేబన్న గ్లోరక్క ముందు వచ్చేసారు. ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి అప్పటికి. తర్వాత మరి ఆంటీ గారు దగ్గరుండి మరి అక్కని దగ్గరుండి తీసుకొని రావడం జరిగింది. ఇది ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి. దీనిలో ఎక్కడ నిర్లక్ష్యం ఉందో మీరు చెప్పండి ఒకసారి. ఈసీజీ రిపోర్ట్ ఇచ్చారు కదా, అది కూడా వాళ్ళ దగ్గరే ఉండాలి. ఆ రోజు తీసుకెళ్ళినటువంటి వాళ్ళకి అన్ని హ్యాండ్ ఓవర్ చేశాం, వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎక్కడ నేను నిర్లక్ష్యం చేశాను, ఎక్కడ లేట్ చేశానో మీరు చెప్పండి ఒకసారి. ఇది మీ విజ్ఞతకే నేను వదిలిపెట్టేస్తున్నాను. ఏమాత్రం కొంచెం హోప్ ఉన్నా కానీ ఆ రోజు బ్రతికించుకోవాలని చాలా తాపత్రయపడ్డాం. అటు అన్నవాళ్ళు కూడా కాలేబన్న గ్లోరక్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ తీసుకొని అర్జెంటుగా ఏఏజీ హాస్పిటల్కి తీసుకెళ్దాం, నేను క్రెడిట్ కార్డ్స్ అని తీసుకొని వస్తున్నానని చెప్పి అక్క కానీ అన్న కానీ ఆ రోజు నాతో చెప్పారు. వెంటనే అంటే మేము ఎక్కడ వెనకాడలేదు, ఇక ఏ విషయంలో కూడా ఎక్కడ హోప్ దొరుకుతుందా అని చెప్పి ఉద్దేశంతోనే మేము తీసుకెళ్తున్నాం. ఇక రెండో విషయం అదేంటంటే దగ్గర ఉన్నటువంటి మల్టీ హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళలేదు అన్నారు అక్క. 10 సంవత్సరాల నుంచి అక్కడ సేవ చేస్తున్నా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ ఉందో చెప్పమని కొద్దిగా. తర్వాత కూలీ మేస్త్రి అని మేము మీడియాకి చెప్పి రాయించారు అనేటువంటి మాట అక్క అది కూడా తెలియజేశారు. 3వ రోజు అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో దానికి 3వ రోజు ఆదరణ కూడిక జరుగుతుంది. ఈ ఆదరణ కూడిక జరుగుతున్నటువంటి టైంలో నాకు హెడ్ కానిస్టేబుల్ గారు ఫోన్ చేశాడు. అర్జెంటుగా మీరు స్థలానికి రండి, మేము వచ్చాము ఎట్లా అని చెప్పేసి వస్తే, సార్ అసలు ఏం జరిగింది ఏంటి చెప్పండి, అసలు ఎవరు, ఏం జరిగింది, ఎవరు, ఎట్లా జరిగింది ఏంటంటే అన్నీ వివరించి చెప్తూ వచ్చినటువంటి హెడ్ కానిస్టేబుల్ గారికి చెప్పాను. ఒక్కళ్ళు నా బామర్ది, ఇంకొకరు నేను ఏ మినిస్ట్రీలో అయితే వర్క్ చేస్తున్నానో ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకుడు. ఆయన బయటికి వెళ్ళి అప్పుడప్పుడు ఈ పని చేస్తూ ఉంటాడు. ఆయన కూలి కాదండి, మేస్త్రి కాదండి, ఆయన తోటి సేవకుడు, నాలాంటి సేవకుడు. నాకు సహకరించాలని మాత్రమే నా దగ్గరికి వచ్చాడు, డబ్బులకో కూలికో రాలేదండి అని ఆయనకి రిపోర్ట్ ఇచ్చినని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. మీరు కావాలంటే చందానగర్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ 3వ రోజు వచ్చాడు. ఆయన రాసుకునేటప్పుడు కూడా నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని ఆ రోజు నాకు తెలియదు. అయినా కూడా నేను ఆ రోజు ఆయనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది. అయితే నేను ఏదైతే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు పోలీసులు వచ్చి కేసు రాసుకున్నారో అప్పుడు నేనేం చేశానంటే, వాళ్ళు అడిగారు ఏం జరిగింది బాబు అంటే, సార్ నేను ఇట్లా సంగతి సార్, ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాను అట్లా చెప్పాను. అది వీడియో తీస్తుంటే ఇట్లా నేను వీడియో కూడా రికార్డ్ అయింది సార్, కావాలంటే మీకు చూపిస్తాను ఇట్లా జరిగింది సార్ అంటే అది వాళ్ళకి చూపించాను. ఇట్లా జరిగింది సార్, ఇది సంగతి అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా పడిపోయింది సార్ అంటే ఇమీడియట్గా నాకు ఆ వీడియో పంపించు అన్నాడు. అయితే నేను ఆ వీడియో వాళ్ళకి చేతికి ఇచ్చాను అంతే. వాళ్ళు ఏ సుమన్ టీవీకి ఇచ్చారో, ఏ హెచ్ఎం టీవీకి ఇచ్చారో, ఎందుకంటే ఆ ఛానల్స్ వచ్చినాయి కదా, ఏ సుమన్ టీవీ వాళ్ళు కానీ, ఏ హెచ్ఎం టీవీ వాళ్ళు కానీ, లేకపోతే ఏ పేపర్ వాళ్ళు కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నాకు ఎవరూ ఫోన్ చేయలేదు, నా ఇంటికి ఎవరు రాలేదు, లేకపోతే ఎవరూ నన్ను అడగలేదు. తెల్లారేసరికి న్యూసు నాకు వేరే వాళ్ళు షేర్ చేశారు, ఇట్లా వచ్చింది సార్, ఎట్లా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎట్లా వచ్చిందని. నాకు సహకారంగా ప్రేమపూర్వకంగా వచ్చి అన్న ఇంత సహకారంగా చేస్తే నేను కూలి అని మేస్త్రి అని నేను ఎట్లా ఇస్తాను? కాబట్టి ఇందులో కూడా
నేను చెప్పేది అవాస్తవం అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. దీనికి కూడా ఇంకొక అభియోగం కూడా మరి సిస్టర్ గారు మోపడం జరిగింది. అదేంటంటే బెరాకా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి యేసుపాదం గారు మరి ఆయనే నా దగ్గరికి పంపించారని ఒక అభియోగం మోపారు. దయచేసి ఈ విషయంలో ఉన్న వాస్తవం నేను చెప్తున్నానండి. నేను యేసుపాదం గారిని అడగలేదు. రెండోది, యేసుపాదం గారు ఆయన వర్క్ జరుగుతుంది కదా, నువ్వు వెళ్ళి పని చేయి అని జయచంద్రన్నకి చెప్పలేదు. ఇవి రెండూ జరగలేదు. అన్న ఈ పని చేస్తున్నాడని తెలిసి నేను అన్నను అప్రోచ్ అయ్యాను డైరెక్ట్గా. అన్నను అప్రోచ్ ఏమడిగాను, అన్న ఇట్లా సంగతి, మేము ఇంత గజాల స్థలం తీసుకున్నాం, ఇట్లా ఉంది, పని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, కొద్దిగా పంపించండి, ఇలా గోడల వరకు తీసేస్తే చాలు, మనకి మధ్యలో ఉన్నటువంటి గోడలు తీసేస్తే చాలు అని ఇలా చెప్పినప్పుడు అన్న అన్నాడు. వెంటనే అన్న మంచి మనసుతో ఏమన్నాడంటే, నేనే వస్తాను తమ్ముడు, ఎవరో ఎందుకు, నేనే వస్తాను, నువ్వేం కంగారు పడమాకు, నేను వచ్చేస్తాను, 1-2 రోజుల్లో అయిపోతుంది అని అన్నే నాకు ధైర్యం చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో యేసుపాదం గారి దగ్గరికి కానీ బెరాకా మినిస్ట్రీలో ఉన్నటువంటి ఏ సేవకుని దగ్గరికి కానీ వెళ్ళి అడిగి అన్న దగ్గరికి వెళ్ళలేదు. నేను డైరెక్ట్ అన్ననే అప్రోచ్ అవ్వడం, అన్న వస్తానని చెప్పడం, అన్న రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చి పనిచేసే విషయంలో మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుపాదం గారి ప్రమేయం కానీ బెరాకా మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ఏ సేవకుని ప్రమేయం కానీ దీనిలో లేదని మాత్రం నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. వాస్తవంగా జరిగింది ఏంటంటే, నేనే డైరెక్ట్గా అన్నని అప్రోచ్ అయ్యాను. అన్న నా మీద ప్రేమతో, మరి అక్కడ ఇన్నాళ్ళకి స్థలం తీసుకున్నావు తమ్ముడు అని నా మీద ప్రేమతో అన్న కూడా వచ్చాడు. కానీ ఈ విషయంలో పర్సనల్గా అప్రోచ్ అయినప్పుడు అన్న కూడా పర్సనల్గా వచ్చాడు, నా మీద ప్రేమతో వచ్చాడు, నేను కాదనట్లేదు. కానీ దీనిలో యేసుపాదం గారికి కానీ లేకపోతే బెరాకా మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి సేవకులకు కానీ, జాషువా గారికి కానీ, కాలేబ్ గారికి కానీ, లేకపోతే ఇంకా మిగిలినటువంటి సేవకులకు కానీ ఏ సంబంధం లేదు. దీనిలో వ్యక్తిగతమైనటువంటి విషయం అది. నేను అన్నతో అప్రోచ్ అయ్యాను, అన్న వస్తానని చెప్పాడు. దయచేసి ఈ వివరణ మీరందరూ తెలుసుకోవాలని కోరుతున్నాను. వాస్తవానికి జరిగిన విషయాలన్నీ మీతో పోసగుచ్చినట్లు క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేశాను. కానీ మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఇంటర్వ్యూలో మరి సుధక్క గారు, మరి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు, ఆమె చెప్పేది ఏదైతే ఉందో అవే ఆమె ఊహించి ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా నిజమని వాళ్ళు నమ్మి దీన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. నిజానికి అవేవి కూడా వాస్తవాలు కాదు. దీనికి బెరాకా మినిస్ట్రీస్కి ఎలాంటి సంబంధం లేదు. అది జరిగింది నా దగ్గర, అది చూసింది నేను, హాస్పిటల్కి తీసుకెళ్ళింది నేను, అంతే తప్ప దీనికి బెరాకా మినిస్ట్రీస్కి ఎలాంటి సంబంధం లేదు అని మాత్రం నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా కానీ దీనిలో అవాస్తవం ఉంది అని అంటే మీరు ఎక్కడైనా నిరూపించండి. నేను చెప్పింది వాస్తవం, ఆ రోజు జరిగిన విషయాలు ఇప్పుడు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ప్రవీణ్ గారు, మీరైనా సరే ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు ఒక్క పక్క వాదన మాత్రమే విని మీరు అనేకమైనటువంటి అభాండాలు బెరాకా మినిస్ట్రీస్ సేవకులందరి మీద వేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. అది జరిగింది నా దగ్గర, ఆ వాస్తవం కూడా తెలుసుకొని మీరు టెలికాస్ట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇదంతా మీరు విన్న తర్వాత మీరే ఆలోచన చేయండి. ప్రభు పేరట వందనాలు.